అంటే ఇండియాలో హూ ఆర్ మైనారిటీస్, హూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ మైనారిటీస్? ముస్లిమ్స్, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైన్స్ అండ్ జొరాస్ట్రియన్స్, those are Parsis, are called as minorities. On which section they are called as minorities? National Minority Commission itself, National Minorities Commission Act 1992 section 2C, చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ మైనారిటీ కమిషన్ యాక్ట్ 2C determines that who are the minorities. According to the National Commission for the Minorities Act 1992 2C, according to them, who are minorities? Muslims, Sikhs, Christians, Buddhists and Jains and Zoroastrians are called as what? Minority. కేవలం వీళ్ళే మైనారిటీ ఉన్నారు. మన దగ్గర మైనారిటీ, వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ మైనారిటీ? ఓకే, మైనారిటీలు ఎలా నిర్వచించారు అండ్ వాట్ బేసిస్ దట్ దే హ్యావ్ డిఫైన్ దట్ మైనారిటీ? ఏ విధంగా చేశారు సార్ అంటే, జాతి, మత, భాష మైనారిటీ అనేది ఒక రాష్ట్రం యొక్క మొత్తం జనాభాలో సగం కంటే తక్కువ ఉన్న వ్యక్తుల సమూహాన్ని, దీని సభ్యులు సంస్కృతి, మతం లేదా భాష యొక్క సాధారణ లక్షణాలను వీటిని దేన్నైనా కలయిక పుంజుకుంటారు. చూడండి, ఇప్పుడు కన్సిడర్ దిస్ యాజ్ అ కంప్లీట్ పాపులేషన్. దే ఆల్ స్పీక్ తెలుగు, దీస్ పీపుల్ స్పీక్ ఓన్లీ హిందీ, దే ఆర్ మైనారిటీ. ఇఫ్ ఆల్ పీపుల్ స్పీక్ హిందీ, if they speak Malayalam, they are minority. If all are Telugu, if they speak Urdu, they are minority. So based on the race, based on the language, based on the religion, a people, if the percentage is very less, consider they are 70%, who Telugu speaking are 70%, Urdu speaking are 30%, that means they are the minority. Those who were the population is less. With respect of what? Race, religion and language. Because they have, these group of people have a unique culture, unique religion, unique language. Based on the characteristics of them, what we are deciding? We are deciding like they are the minority. అర్థమైందా? ఏ విధంగా మైనారిటీలు చేస్తున్నాం చిట్టి? yes, based on race, religion, language, we are deciding. నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ మైనారిటీ వీళ్ళకి హక్కుల దినోత్సవంగా, అంటే నేషనల్ మైనారిటీ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటున్నాము? డిసెంబర్ 18th నుంచి జరుపుకుంటాం. 1992 డిసెంబర్ 18th నుంచి మనం ఏం జరుపుకుంటున్నాము? డిసెంబర్ 18th ఈజ్ కాల్డ్ నేషనల్ మైనారిటీస్ రైట్స్ డే. ఓకే, డే ఆన్ నేషనల్ మైనారిటీ రైట్స్. సో ఇన్ కాన్స్టిట్యూషన్ నోవేర్ మెన్షన్ ద టర్మ్ మైనారిటీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమని అంటాడు? రాజ్యాంగంలో ఇన్ ద కాన్స్టిట్యూషన్ ద టర్మ్ మైనారిటీ ఇస్ మెన్షన్డ్ సమ్వేర్ అంటాడు. ఈజ్ ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? నో, కాన్స్టిట్యూషన్ మొత్తంలో ఎక్కడా మైనారిటీ అన్న పదాన్ని వాడు చెప్పలేదు. ఓకే, ఇన్ అవర్ కంట్రీ based on the, if the number is less, they are called as what? మైనారిటీ. అంతే కదా? ఇప్పుడు 80% ఇండియన్స్ ఉన్నారు, లేకపోతే హిందూస్ ఉన్నారు, 20% లెట్సే ముస్లిమ్స్ ఉన్నారు అనుకోండి, దే కన్సిడర్ యాజ్ అ మైనారిటీ. బేస్డ్ ఆన్ ద వాట్ వీఆర్ లుకింగ్ ఎట్? వీఆర్ లుకింగ్ ఎట్ ది నెంబర్ ఆఫ్ ది పాపులేషన్. వీఆర్ లుకింగ్ ఎట్ నంబర్. మైనార్టీ హక్కుల కొరకు యుఎన్ఓ 1992 డిసెంబర్ 18న జాతీయ లేదా జాతిపరమైన, మతపరమైన మరియు భాషపరమైన హక్కులను ప్రకటన చేసింది. సో this 1992 UNO said that, UNO on December 18, okay, based on nationality, based on race, based on religion, based on language, whomever are the minority in that area, they are considered as a minority. Not we are saying, as a Indians we are not saying this is told by whom? This is told by UNO. UNO says that if any person's nationality, for example మన ఇండియాలో గోవాలో ఎక్కువ పోర్చుగీస్ వాళ్ళు ఉంటారు, దే ఆర్ మైనారిటీ. మన ఇండియాలో బౌద్ధులు తక్కువ మంది ఉన్నారు, దే ఆర్ మైనారిటీ. క్రిస్టియన్స్ మైనారిటీ, జైన్స్ మైనారిటీ, బుద్ధిస్ట్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, జొరాస్ట్రియన్స్ మైనారిటీ. లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు, దే ఆర్ మైనారిటీ.
దే ఆర్ మైనారిటీ. సో ఈ యొక్క బేసిస్ పైన మైనారిటీ అని ఎవరు డిక్లేర్ చేస్తున్నారు? యుఎన్ఓ ఈజ్ డిక్లేరింగ్. భారతదేశంలో మైనారిటీలు 2 రకాలు. కానీ ఇప్పుడు చూడండి, మీరు బాగా గమనించాలి. యుఎన్ఓ ఏం చెప్తుంది? బేస్డ్ ఆన్ నేషనాలిటీ 1, బేస్డ్ ఆన్ రేస్ 2, బేస్డ్ ఆన్ రిలీజియన్ 3, బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ 4. యుఎన్ఓ ఈజ్ కన్సిడరింగ్ 4 కాన్సెప్ట్స్, 4 parameters to consider a community as a minority community. Whereas in India, we only consider only religious thing and religion and language. చాలా ఇంపార్టెంట్. అక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యుఎన్ఓ ఈజ్ taking 4 consideration, but whereas in India we only consider 2. What are them? One is language and second one is religion. So National Commission on the National Minority Commission 1992 section 2C, who are minorities in the country? Only we have 1 Muslim, 2 Sikh, 3 Christians, 4 Buddha, 5 పార్సీ అండ్ 6 జైన్స్. మన దేశంలో కేవలం 6 మైనారిటీ గ్రూప్స్లే ఉన్నాయి. ఇంకొకడు వచ్చినా సరే వాడు మైనారిటీ ఉన్నవాడు మైనారిటీ కాదు, గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తేనే మైనారిటీ. టిల్ డేట్ హౌ మెనీ మైనారిటీ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 6 ఓన్లీ. వీ హ్యావ్ 6 ఓన్లీ. హూ ఆర్ ద మైనారిటీస్? ముస్లిమ్స్, సిఖ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, పార్సీస్ అండ్ జైన్స్ ఆర్ ది minority in India. According to whom? National Minority Commissions Act 1992 section 2C. Okay, so the last community which got minority is the Jains in January 27, 2014. This National Commission for the this minority has given the notification that it released a notification that from January 27, 2014, we recognize Jains as the minority. Jains as a minority. So, how many minorities are there in India? 6 minority groups are there in India. Only 6 minority groups are there in India. So, linguistic minorities. If in a state, if the less amount of the people, whomever community speaks very less, then they are called as linguistic minority in the state. For example, if we consider Telangana, we here Telugu speaking population is less compared to the Urdu speaking population. So whomever speaks Urdu, we consider them as the minority. We consider them as the what? Minority. We consider them as what? Minority. So different commissions are there టు స్టడీ ది మైనారిటీ. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బీసీలు చదివాం. బీసీలు ఏం చదివాము? ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ అండ్ సోషల్లీ. సి గుర్తుంచుకో, సి గుర్తుంచుకో. సోషల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్. ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళు బ్యాక్వర్డ్. మరి పాపం మరి ముస్లిమ్స్ ఏం పని చేశారు? మరి పార్సీలు ఏం తప్పు చేశారు? జైనులు ఏం తప్పు చేశారు? చెప్పండి, ఏం తప్పు చేశారు వాళ్ళు? మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ అందాలి కదా, వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అందాలి కదా. మరి అది ఏ విధంగా ఉంటుందంటే, ఈ యొక్క రికమెండేషన్స్ ఏం చేసింది సార్ అంటే, ముస్లిమ్స్కి 10% రిజర్వేషన్ ఇవ్వండి, ఓకే, అదర్ మైనారిటీస్కి 5% రిజర్వేషన్ ఇవ్వండి. ఎక్కడ? సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో. ముస్లిం కోట ఓకే 10% నువ్వు రిజర్వేషన్ ఇవ్వు. ఈ 10% రిజర్వేషన్స్ ఫిల్ అవ్వకపోతే, ఓకే, ఫిల్ అవ్వకపోతే వేరే మైనారిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వు. నువ్వు ఏమంటున్నావు? ముస్లిమ్స్కి 10% రిజర్వేషన్ ఇవ్వాలి, అదర్ క్యాస్ట్కి 5% రిజర్వేషన్ ఇవ్వాలి అంటున్నావు, అదర్ మైనారిటీస్కి. ఒకవేళ నీకు ఈ 10% నీకు పీపుల్ దొరకకపోతే ఫిల్ విత్ ది అదర్ మైనారిటీ పీపుల్. ఓకే, దెన్ మనకు ముస్లిమ్స్లో కూడా దళితులు ఉంటారు, ముస్లిమ్స్లో కూడా అన్టచబుల్స్ ఉంటారు. సో కన్సిడర్ దెమ్ యాజ్ ద ఎస్సీ. ముస్లిమ్స్లో ఎవరైనా ట్రైబల్ క్వాలిటీ ఉంటే కన్సిడర్ దెమ్ యాజ్ ద ఎస్టీ. ఓకే, సో ఎస్సీ వాళ్ళకి ఏమి ఇవ్వాలి? వీ నీడ్ టు గివ్ దెమ్ ది ఎస్సీ స్టేటస్. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ముస్లిమ్స్ అండ్ క్రైస్త, జైన్, పార్సీ ఎస్సీ పరిధి నుండి మినహాయిస్తూ 1950లో వెలువరిచిన ఆదేశాలను రద్దు చేయాలి. ఇన్ 1950 there was an ordinance that those who are Muslims, Christians, Jains and Parsis,
దే డు నాట్ గెట్ ఎనీ ప్రావిజన్ ఆఫ్ ది ఎస్సీ అని మనము ఒక 1950లో ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్ని రద్దు చేయాలని ఎవరు చెప్తున్నారు సార్ అయ్యా అంటే ఓకే మన రంగనాథ్ మిశ్రా కమిషను. ఓకే, ఈ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఎవరండి? మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఓకే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెప్తున్నాడు అన్నమాట. ఓకే, దాని తర్వాత రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటిది? రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ. ఇది ఎప్పుడు when did it established, when did it was formed on March 9th 2008. ఓకే, అపాయింటెడ్ లేదా కమిషన్డ్. దే హ్యావ్ గివెన్ ద రిపోర్ట్, ఓకే సారీ దే హ్యావ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ ఆన్ 2008 అండ్ ఫార్మ్డ్ ఆన్ 2007. సో ఇదేం చేసింది? అర్జల్ అనే కమిటీ, అర్జల్ అనే ముస్లిం వెనుకబడిన వాళ్ళని, దోస్ హు ఆర్ బ్యాక్వర్డ్, దోస్ హు ఆర్ అన్టచబుల్, దే షుడ్ బి కన్సిడర్డ్ ద ఎస్సీస్. ఓకే, అజ్లాఫ్స్ దే నీడ్ టు గివెన్ అ స్టేటస్ ఆఫ్ బీసీ. ఓకే, అండ్ వాళ్ళకేంటి, వాళ్ళు ముస్లిమ్స్ అలా కాకుండా ఇప్పుడు నేను ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే ఆ ఎస్సీలో ముస్లిమ్స్ కూడా వస్తారు. ఏ ముస్లిమ్స్? ఆ ముస్లిమ్స్లో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అజ్లాఫ్ అనే వాళ్ళు ఎక్కడికి వస్తారు? బీసీ కమ్యూనిటీలోకి వస్తారనమాట. నెక్స్ట్, నువ్వు ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పించాలంటే ఉర్దూలోనే చెప్పించాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పించాలంటే ఉర్దూలోనే చెప్పించాలి. ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్తున్న ఉపాధ్యాయుడికి కంపల్సరీ ఉర్దూ వచ్చి ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నాడు రాజేంద్ర సచార్ కమిషను? ఈయన ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ముస్లిమ్స్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది, అక్కడ దానిని వేరే కాన్స్టిట్యుయెన్సీగా మార్చకూడదు అంటారు అనమాట. ఓకే, వేరే కాన్స్టిట్యుయెన్సీ ఏంటి? వాళ్ళకి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఉంచాలి, వేరొక అంటే జనరల్ కాన్స్టిట్యుయెన్సీగా మార్చకూడదు అంటారు అన్నమాట. ఈ సచార్ కమిటీ ఈ సిఫారసులు ఏంటి 15 సూత్రాలు ఇచ్చిందన్నమాట. దీనికి అదనంగా 15 ఫార్ములాస్ ఇచ్చింది అండ్ 3 స్కీమ్స్ తీసుకురావడం జరిగిందన్నమాట. ఆ 15 ఫార్ములా ఏంటి సార్ అంటే, సర్వశిక్ష అభియాన్ కింద మన ముస్లిం కమ్యూనిటీ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక కస్తూరిబా స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇందిరా ఆవాస్ యోజన కింద ఎవరికైతే ఇల్లు లేదో ఇల్లు ఇవ్వాలి, నేషనల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కింద వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి. ఎక్కడైతే కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో అక్కడ మనకి స్పీడీ ట్రయల్ జరిగేటట్టు జస్టిస్ సిస్టమ్ ఉండాలి. ఓకే, అండ్ ఈ యొక్క కమ్యూనల్ వైలెన్సెస్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి కాంపన్సేషన్ ఇన్స్టాంట్గా ఇవ్వాలి, ఇవ్వాలి. దాని తర్వాత జేఎన్ఎన్యూఆర్ఎం అంటాం. మనం ఇప్పుడు సిటీలో బస్సులు తిరుగుతాయి, ఈవెన్ విజయవాడలో అక్కడిక్కడ కూడా ఏసీ బస్సులు తిరుగుతాయి. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద వీరికి బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు విలేజెస్లో సిటీస్లో ఇంప్లిమెంట్ అవుతున్న 15% రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే రిసోర్సెస్లో ఇప్పుడు విలేజెస్కి పట్టణాలకి ఏదైతే మనము పథకాలు ఉన్నాయి కదా, పాలసీస్, ఈ పాలసీస్లో 15% రిసోర్సెస్ వీళ్ళని డెవలప్ చేయడానికి ఉపయోగించాలి. దాని తర్వాత ఈ మైనారిటీలో మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి చదివించాలి. దాంతోపాటు మనకి సబ్సిడీతో లేదా 0% ఇంట్రెస్ట్ రేట్ లేదా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో వీ నీడ్ టు ప్రొవైడ్ దెమ్ ది లోన్, లోవర్ ఇంట్రెస్ట్తో వీ నీడ్ టు ప్రొవైడ్ దెమ్ ది లోన్. టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుతున్న వారికి నువ్వు ఏం చేయాలి? ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి వారి యొక్క లైవ్లీహుడ్ని పెంచగలగాలి, లివింగ్ స్టాండర్డ్స్ని పెంచగలగాలి. మరియు ఈ యొక్క స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళకి కోచింగ్ ఇవ్వాలి. అందుకోసమే నీకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్ ఇస్తారు, జామియా మిలియా యూనివర్సిటీలో ఫ్రీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తారు. సో ఈవెన్ ఆంధ్ర తెలంగాణలో కూడా మైనారిటీస్కి ఫ్రీ కోచింగ్ ఇస్తారన్నమాట. ఓకే, మైనారిటీస్కి ఏం చేస్తున్నారు? ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా బ్రదర్? దాని తర్వాత అల్ అమనుల్లా కమిటీ ఏం చేసింది సార్ అయ్యా అంటే, వీళ్ళు ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నో వాళ్ళని స్టడీ చేయడానికి అల్ అమనుల్లా కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈయనేం చెప్తున్నాడు? సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో, కమ్యూనిటీ కాలేజెస్లో, నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో
మన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎంపవర్మెంట్ చేసేటట్టు వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వగలగాలి అని చెప్తున్నాడు. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏంటి? ఆర్టికల్ 14 అందరినీ సమానంగా చూడాలి. ఆర్టికల్ 15 క్లాస్ 2 ప్రకారంగా ఈ మతం పరంగా కానీ జాతి, కులము, లింగ విభేదం ఎందుకు, వీళ్ళందరూ మైనారిటీ అయిపోతారు కాబట్టి వీరిని మనము వారికి దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్. దాని తర్వాత ఆర్టికల్ 15 క్లాస్ 4 ప్రకారం ఏంటి? ఎవరైతే వీకర్ సెక్షన్ ఉన్నారో వారికి వీ నీడ్ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీ టు అప్గ్రేడ్ దెమ్సెల్ఫ్. ఆర్టికల్ 16 క్లాస్ 1 అండ్ క్లాస్ 4 ఏం చెప్తుంది? ఎవరి పట్లైనా సరే అంటే అందరికీ లైక్ ఈక్వల్ ఆపర్చునిటీ షుడ్ బి ప్రొవైడెడ్ ఇన్ ది గవర్నమెంట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారంగా ఏంటి? ద వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, మైనారిటీ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 16 క్లాస్ 4 చెప్తుంది అన్నమాట. ఆర్టికల్ 16 క్లాస్ 4 చెప్తుంది. ఆర్టికల్ 25 ప్రకారంగా ఏంటి? నీకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉందన్నమాట. యూ కెన్ ప్రాక్టీస్, ప్రొఫెస్, ప్రీచ్ ఏదైనా చేసుకోవచ్చు. ఆర్టికల్ 26 ప్రకారంగా యూ కెన్ ఎస్టాబ్లిష్డ్ మైనారిటీ స్కూల్, నీకు ముస్లిం స్కూల్, దర్గాని ఏదైతే చేసుకుంటావో అది చేసుకో. ఆర్టికల్ 27 ప్రకారంగా ఏంటి? నువ్వు మతం పరంగా ఎవరిపైన ట్యాక్సులు వేయకూడదు, అంటే ఎవరి మీద ఫోర్స్ చేయకూడదు. నువ్వు కావాలంటే మత సంస్థల ఆదాయంపై పన్నులే విధించరాదు. అందుకోసం చూడండి, మనకేంటి తిరుపతి దేవస్థానంలో నువ్వు డొనేషన్ ఇచ్చావనుకో నీకు ట్యాక్స్ ఉండదు. లేదా టెంపుల్స్, చర్చెస్, మసీజెస్ పైన ఓకే వీళ్ళకి ఏముండదు, ట్యాక్స్ ఉండదు, వీళ్ళ మీద ట్యాక్స్ ఉండదు అనమాట. ఆర్టికల్ 28 ప్రకారంగా ఓకే ఎనీ గవర్నమెంట్ స్కూల్స్లో నీకు ఈ యొక్క మతం గురించి ప్రచారం చేయకూడదు. ఓకే మతం గురించి ప్రచారం చేయకూడదు. రెవరెండ్ ఫ్రాన్సిస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ప్రకారం ఆర్టికల్ 25 కింద మత మార్పుళ్ళు అనేది బలవంతంగా చేయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మత మార్పులు అనేది బలవంతంగా చేయకూడదు. నువ్వు చెప్తున్నావు కరెక్టే, నీ భావస్వేచ్ఛ ఉంది, బికాస్ ఆఫ్ ది యూ హ్యావ్ ది రైట్ టు ది స్పీచ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్, బట్ యూ షుడ్ నాట్ ఫోర్స్. సో రెవరెండ్ ఫ్రాన్సిస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు చాలా ల్యాండ్మార్క్ కేసు. ఓకే చాలా ల్యాండ్మార్క్ కేసు, ఆర్టికల్ 25కి ల్యాండ్మార్క్ కేసు అండి. ఓకే అండ్ ఆర్టికల్ 29 కింద యూ కెన్ ప్రొటెక్ట్ ది మైనారిటీ ఇంట్రెస్ట్, చేయవచ్చు అన్నమాట. ఆర్టికల్ 29 క్లాస్ 1 కింద ఓకే అంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని అండ్ వాళ్ళ యొక్క లిటరేచర్ని వాళ్ళు కాపాడుకోవచ్చు. దే కెన్ ప్రొటెక్ట్ దేర్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఆర్టికల్ 29 క్లాస్ 2 ప్రకారంగా ఏంటి? ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రభుత్వ నిధుల నుండి ఆర్థిక సాయం పొందే విద్యాలయాల్లో కుల, మత, జాతి భేదం చూపించరాదు. ఇన్ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ taking a grants from the government or the aided schools, in the schools one should not show discrimination on the caste, religion, race and language. అంటే ఎయిడెడ్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మనం ఏం చేయకూడదు సార్, ఏం చేయకూడదు అయ్యా అంటే ఓకే గవర్నమెంట్ స్కూల్స్లో డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఆర్టికల్ 13 ప్రకారం ఏంటి? ఈ యొక్క రిలీజియస్ మైనారిటీ ఉంటారు చూడు, లేదా లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉంటారు చూడు, వీరి కోసము ఓకే విద్యా సంస్థలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసం మదర్సాస్ ఉంటాయి, లేదు అనుకుంటే మీకు మలయాళం స్కూల్స్ ఉంటుంది, మరాఠీ స్కూల్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఎస్టాబ్లిష్. ఇప్పుడు మనం కోటి వెళ్ళామనుకోండి, కుల్ఫీ తింటారు చూడండి, కోటిలో గోకుల్ చాట్ ఉంటుంది. అక్కడ దాని వెనకాల మనకి మరాఠీ స్కూల్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళలో మరాఠీ స్పీకింగ్ తక్కువ కదా, సో దే కెన్ ప్రొటెక్ట్. మలయాళం స్కూల్ ఉంటే వీ కెన్ ప్రొటెక్ట్. ఎందుకు? ఇక్కడున్న మలయాళీ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో దే కెన్ అవైల్ ది ఎడ్యుకేషన్, దే కెన్ అవైల్ ది ఎడ్యుకేషన్. ఆర్టికల్ 46 ఏం చేస్తుంది సరే అంటే వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎకనామికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఆర్టికల్ 350 క్లాస్ ఏ ప్రకారంగా ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ మదర్ టంగ్లో ఇవ్వాలి. కంపల్సరీ ఈవెన్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా సరే తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ ఉండాలి. ఆర్టికల్ 350 క్లాస్ బి ప్రకారంగా ఏంటి సార్ అంటే ఓకే రాష్ట్రపతి ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ అ మైనారిటీ స్పెషల్ ఆఫీసర్ ఆన్ మైనారిటీస్. ఆర్టికల్ 350 క్లాస్ బి కింద. ఓకే దాని తర్వాత అసలు చట్టాలు ఏమేమి ఉన్నాయి సార్ అంటే దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టము. ఓకే దర్గా ఖ్వాజా సాహెబ్ యాక్ట్ 1955.
దీని కింద ఏంటి సార్ అంటే అజ్మీర్లో దర్గా ఉందన్నమాట. ఈ దర్గా యొక్క మేనేజ్మెంట్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కమిటీని హూ అపాయింట్స్ దిస్ కమిటీ? గవర్నమెంట్ విల్ ఓన్లీ అపాయింట్ ద కమిటీ. What this Dargah Khwaja Sahib Act will do, whatever donations come in the form of land, in the form of grant, in the form of money, they will manage. అంటే మన ఇప్పుడు ధర్మదాయ శాఖ ఉంది కదా, దేవాదాయ శాఖ. ఏ విధంగా అయితే దేవాదాయ శాఖ ఉందో ఈ యొక్క దర్గాలను మెయింటైన్ చేయడానికి కూడా ఈ యొక్క శాఖ ఉందన్నమాట. సో ఈ యొక్క భక్తులు ఉండడానికి వాళ్ళకి ఫెసిలిటీ, పిల్గ్రిమేజెస్ షెల్టర్ హోమ్స్ క్రియేట్ చేస్తారు. వాక్స్ బోర్డ్ చట్టం, ఫర్ ఎగ్జాంపుల్ మనం టీటీడీకి మన ఆస్తులు దానం చేస్తాం అన్నమాట, అంటే దేవుడికి ఇచ్చేస్తాం. ఇదే మాదిరిగా ఇస్లాంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వీరికి దానం చేసేస్తారు, అల్లాకి దానం చేస్తారు. ఇలా అల్లాకి దానం చేస్తున్నప్పుడు మరి ఈ ఆస్తుల్ని కాపాడాలి కదా, సమ్వన్ హ్యాస్ టు ప్రొటెక్ట్ దిస్ ప్రాపర్టీ. సో అలాంటి వాటిలో మనం జోక్యం అవ్వం. మనము ఎవరైతే ఉన్నామో ఎవరు సార్ ఇది? ఈ గవర్నమెంట్ దే డోంట్ ఇన్వాల్వ్. బట్ ఎప్పుడైనా వాళ్ళ కన్ఫ్లిక్ట్ వస్తే దెన్ గవర్నమెంట్ కెన్ ఇంటర్వ్యూన్ అన్నమాట. నెక్స్ట్ భారత హజ్ కమిటీ చట్టం, నేషనల్ హజ్ కమిటీ యాక్ట్. ఇదేంటి సార్ అంటే మక్కా మదీనాకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఏం చేస్తారు సార్ అంటే ఆ ట్రావెల్ ఎక్స్పెన్సెస్లో సబ్సిడీ ఇస్తారు. మరియు మన దగ్గర ఉన్న ఎంబసీకి వాళ్ళ దగ్గర ఉన్న ఎంబసీకి ఓకే కనెక్షన్ చేసి ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళ జర్నీ హ్యాపీగా సాగిపోయేటట్టు చేస్తారన్నమాట. ఓకే, హ్యాపీగా సాగిపోయేటట్టు చేస్తారు. నెక్స్ట్ వీ హ్యావ్ అ మినిస్ట్రీ ఆన్ మైనారిటీ వెల్ఫేర్ అఫేర్స్ ఉందన్నమాట. దీన్ని ఏంటి? మిషన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్. ఈ స్కీమ్ కింద ఏం చేస్తుంది అంటే ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయంటే మౌలానా ఆజాద్ హిజ్జత్ స్కీమ్ అంటే ఏంటి? 5 to 14 years ఉన్న వాళ్ళకి సేహాత్ కార్డ్ అని ఇస్తారనమాట. దే విల్ బి ప్రొవైడెడ్ విత్ సేహాత్ కార్డ్. వీళ్ళు ఏం చేయవచ్చు? వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 2 times ఎనీ హాస్పిటల్లో ఫ్రీగా చూపించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ డీబీటీ స్కీమ్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఏంటి సార్ అయ్యా అంటే వీళ్ళ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో విద్యార్థులకి, స్టూడెంట్స్కి డైరెక్ట్గా వాళ్ళ స్కాలర్షిప్స్ వాళ్ళ చేతిలో పడిపోతాయి. దాని లెర్న్ వైల్ యూ ఎర్న్. మన మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి సార్ అంటే స్కిల్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఏం చేయగలుగుతారు? చదువుకుంటూనే ఉద్యోగం చేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళకి అలాంటి స్కిల్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఉస్తాద్ స్కీమ్. ఉస్తాద్ అంటే ఏం లేదండి, అప్గ్రేడింగ్ ద స్కిల్ అండ్ ట్రైనింగ్ ఇన్ ద ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ డెవలప్మెంట్. ఎవరికైతే ఆల్రెడీ స్కిల్ ఉందో ఈ స్కిల్ని డెవలప్ చేయడానికి లోన్ రూపేనా డబ్బులు ఇస్తారన్నమాట. ఓకే, 100% కేంద్ర ప్రభుత్వము ఎవరెవరికి ఈ యొక్క క్రాఫ్ట్స్ కానీ చేసే వాళ్ళకి ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత నయీ రోష్ని స్కీమ్ దేనికోసం సార్ అంటే ఈ ఉమెన్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి వీరికి ఏం చేస్తాం? మనం ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకు? టెక్నికాలిటీ యొక్క స్కిల్ ఏదైతే ఉందో ఈ స్కిల్ పెంచుతూ ఓకే వీళ్ళని ఎంపవర్గా చేయడానికి ఎవరికి? ఈ యొక్క మైనారిటీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో దోస్ హు ఆర్ మైనారిటీ ఉమెన్ టు ఇంప్రూవ్ దేర్ skill. By improving the skill, we are making them as empowered women. And what other schemes? Padho Pradesh. If you want to study in other countries, they will be given loan. Hamari Dharohar అంటే ఏంటి సార్ అంటే ఈ యొక్క those who has their own culture, they can protect the own culture. జియోపార్సీ ఏంటి? ఈ యొక్క పార్సీ కమ్యూనిటీ వాళ్ళ పాపులేషన్ తగ్గిపోతుంది కదా, ఆ పాపులేషన్ని పెంచుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఉంది. సైబర్ గ్రామ్ అంటే ఏంటి సార్ అంటే వీళ్ళకి మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఏంటి? వీళ్ళకి కంప్యూటరు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వీళ్ళకి నాలెడ్జ్ ఇస్తారు. నాలెడ్జ్ ఇచ్చి వీళ్ళని ఇప్పుడు మొబైల్ రిపేరింగ్ అవి చేస్తారు కదా, ఆ విధంగా చేస్తారు అనమాట. బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ ఫండ్. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ ఏంటంటే ఇమాంలకి మనకి ఎంత ఇస్తున్నారు? నెలకి ఇమాంకు 10,000 రూపీస్ ఇస్తున్నారు, మౌజేకు 5,000 రూపీస్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ షాదీ తోఫా. ఈ యొక్క అమ్మాయిలకి దగ్గర మైనార్టీకి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు అనమాట. ఓకే, దాని తర్వాత ఉర్దూ ఘర్ కామ్ షాదీ ఖానా నిర్మాణానికి కూడా గ్రాంట్లు ఇచ్చారు. అంటే వీళ్ళకి కమ్యూనిటీ హాల్స్ ఇస్తున్నారు, అంటే మన ఏమంటారు ఫంక్షన్ హాల్స్ లాగా అవి చేయిస్తారన్నమాట. దేర్ బై వి కంప్లీట్ ది మైనారిటీ ఆల్సో. ఓకే, ఇంకేమైనా టాపిక్స్ మిగిలిపోయాయండి?
నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడు వై ది యూత్ ఆర్ ఎట్ అన్రెస్ట్ బికాస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. whenever the youth themselves are called as like educated, because they got education, they got awareness. Whenever they got education and awareness, they already have so much energy in them. Because of that reason they are creating pressure on the government for the sake of changes. అంటే పిల్లలు అంటేనే 15 నుంచి 29 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు అంటేనే మనం ఏమంటున్నాము, వాళ్ళకి ఆల్రెడీ ఎనర్జీ ఉంటుంది, ఎడ్యుకేషన్ వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. ఇది వచ్చింది కాబట్టి వాళ్ళు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ న్యాయాన్ని చూడలేరు అన్నమాట, ఆ న్యాయాన్ని చూడలేరు. ఇవన్నీ ఏంటంటే యూత్ మినిస్ట్రీస్ ఉంటాయి, ఇదంతా మనకి అవసరం లేదు. ఓకే, ఇదేంటి చైల్డ్ అన్రెస్ట్, ఒక్క నిమిషం. యూత్ అన్రెస్ట్ ఎందుకు? సమ్ డిస్టర్బ్డ్ కండిషన్ వాళ్ళకు వచ్చింది. ఈ డిస్టర్బ్డ్ కండిషన్ ఎందుకు వస్తుంది? some wrong is happening in the society. What is something wrong in the happening? For example, నేను నిన్న న్యూస్లో చూసి ఆంధ్రప్రదేశ్లో అవనిగడ్డలో మన బీఈడీ చేస్తున్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్న మండల ఆఫీస్ని ముట్టడి చేశారంట. ఎందుకు సార్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వట్లేదని, నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని. నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని వాళ్ళు మెరుపు దాడి చేశారు. ఆ విధంగా జాబ్స్ ఇవ్వకపోయినా సొసైటీలో ప్రాబ్లం వస్తున్నా సరే, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది సార్? అన్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకటి టెర్రరిస్ట్ నిన్న కాక మొన్న పార్లమెంట్ మీద 4 దాడి చేశారు. ఏంటి? వాళ్ళు ఎవరిని హాని చేయాలని మరి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళ పర్పస్ ఏంటో అని చెప్పేసి మీడియా రిపోర్ట్లో ఏం చెప్తున్నారు సార్ అంటే మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు అన్నది చెప్పారు. అది యూత్ అన్రెస్ట్. అదేంటి? యూత్ అన్రెస్ట్. సో ఎందుకు టైప్స్ ఆఫ్ యూత్ అన్రెస్ట్ ఏంటి? ఒకటి పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ మూవ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూవ్మెంట్ జరిగింది. తెలంగాణ మూవ్మెంట్లో మ్యాక్సిమం ఎవరు పార్టిసిపేట్ చేశారు? యూనివర్సిటీ పిల్లలే చేశారు. అప్పుడు ఏమవుతుంది? ఇరువురు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ యాజిటేషన్ ఫర్ ద ఎడ్యుకేషనల్ కాజెస్. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేరని, టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేరని, లైబ్రరీలో బుక్స్ లేవని, లేకపోతే ఫీజులు పెరిగాయని ఈ విధంగా అడిగితే దాన్ని మనం ఏమంటున్నాం? ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాజిటేషన్. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాజిటేషన్స్ ఆన్ నాన్ అకాడమిక్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ బస్సు ఛార్జెస్ పెరిగాయని, ట్రైన్ ఛార్జెస్ పెరిగాయని మనము గనక యాజిటేషన్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం సార్ అయ్యా అంటే ఏమంటున్నాం? యాజిటేషన్ ఆన్ నాన్ అకాడమిక్ ఇష్యూస్. యాజిటేషన్స్ ఆన్ నాన్ అకాడమిక్ ఇష్యూస్ అన్నమాట. నెక్స్ట్ స్పాంటేనియస్ స్టూడెంట్స్ యాజిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది అబ్బాయిలు 20 మంది అమ్మాయిలు ఒక వైజాగ్ ట్రిప్కి వెళ్ళారు. వాళ్ళందరూ ఒకటే స్కూలు అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద టీచర్సే వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏమైంది సార్ అయ్యా అంటే అక్కడ ఉన్న లోకల్స్ ఒక ఆటో డ్రైవరు ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు. చేసినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? 20 మంది కలిసి ఆ ఆటో డ్రైవర్ని కొట్టారు. ఆటో డ్రైవర్ యూనియన్ ఒక 200 మంది ఆ లోకల్ని తీసుకొచ్చి వీళ్ళని కొట్టాడు. వీళ్ళని కొట్టడం వల్ల ఏమైపోయింది? స్టూడెంట్స్ యూనియన్ అన్నీ లేచి రాస్తారోకలు బంధువులు చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇవన్నీ ఏంటి? స్పాంటేనియస్ స్టూడెంట్స్ యాజిటేషన్. ఏదో చిన్న ఇష్యూ జరుగుతుంది, ఆ ఇష్యూ జరిగితే అక్కడ ఆందోళన జరుగుతాయి. ఎలా? ప్రభుత్వ ఉద్యోగులు లేదా హోటల్స్లో యజమానులు వంటి వారు ఆందోళనకు దిగుతారన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఏంటి? కాజెస్ ఆఫ్ ది యూత్ అన్రెస్ట్ ఏంటి? ఒకటి దారి తప్పిన సాంఘీకరణ, కుటుంబ పరిస్థితులు, డిజార్డర్డ్ సోషలైజేషన్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నానేమో ఫేస్బుక్లో, అమ్మేమో ట్విట్టర్లో ఉంటుంది. పిల్లలు దారికి పోతారా? ఎట్టపోతారు? ఇప్పుడు చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు తగ్గిపోయారని ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ చనిపోయినారు ఉన్నది తెలుసా మీకు? అంతెందుకండి, మన ఉదయ్ కిరణ్ ఉన్నాడు కదా, ఆయన ఫేమ్ ఉండింది, ఆ ఫేమ్ తగ్గుతుంది ఆయనకు. అందరికి ఫాలోవర్స్ తగ్గిపోయారని కూడా చనిపోయారు చాలామంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పేరెంట్స్ పెంపకం సరిగ్గా లేక. ఎట్లా? ఇంతకుముందు మనం కొత్త బట్టలు వేసుకున్నాం అనుకోండి, మన ఊర్లో అక్కడ పెదనాన్న, అక్కడ ఇంకో పెదనాన్న, అక్కడ బాబాయ్, ఇక్కడ మన ఇల్లు ఉందనుకోండి, ఏం చేస్తాం? కొత్త బట్టలు వేసుకుంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాం. భలే ఉన్నవురా పూల రంగుడిలాగా, శోభన్ బాబులా ఉన్నావు, నువ్వు సూపర్ ఉన్నావు అంటే, అవునా పెద్దమ్మ బాగుందా అంటే,
హీ విల్ గెట్ అప్రిషియేషన్. దగ్గరికి పిలిచి ఒక 10 రూపాయలు ఇచ్చి నిన్ను ముద్దు చేసుకుంది అనుకోండి పెద్దమ్మ, అప్పుడు నువ్వేం చేస్తావు? యుల్ ఫీల్ వెరీ హ్యాపీ. అలా వెళ్తుంటే ఇంకో పెద్దమ్మ పిలుస్తుంది, చిన్నమ్మ పిలుస్తుంది, అందరు పిలిస్తే యుల్ ఫీల్ సో హ్యాపీ. నీకు రికగ్నిషన్ జరుగుతుంది. అరే నువ్వు పాటలు బాగా పాడుతావు, ఒక పాట పాడరా అంటావు, పాటలు పాడతావు. ఇప్పుడు ఏమైంది? అమ్మ ఒక రూమ్లో, నాన్న ఒక రూమ్లో, తమ్ముడు ఒక రూమ్లో, నువ్వు ఒక రూమ్లో. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆ ప్రేమను కోరుకుంటున్నావు. ఆ ప్రేమను ఎక్కడ కోరుకుంటున్నావు? సోషల్ మీడియాలో కోరుకుంటున్నావు. అది ఎవడో ఒకడు గాలం వేస్తాడు, ఓకే, మనం దానికి పడతాము, దాని ద్వారా యువత పేరు దారి పడుతుంది. ఇంకోటి, అందరూ అర్జున్ రెడ్డి సినిమాలో వాళ్ళలాగా, లేదా యానిమల్ సినిమాలో వీళ్ళలాగా, ఈ రోల్ మోడల్స్, ఇంతకుముందు రోల్ మోడల్స్ ఎవరుండే? ఏపీజే అబ్దుల్ కలాం లాగా అవ్వాలనో, లేకపోతే మహాత్మా గాంధీ లాగా అవ్వాలనో, లేకపోతే నీకు ఒక రోల్ మోడల్ రతన్ టాటా అవ్వాలనో ఆ విధంగా అనుకుంటుండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఎవరిలా అవ్వాలనుకుంటున్నారు? అర్జున్ రెడ్డిలో ఆయనలాగా అవ్వాలనుకుంటున్నావు, యానిమల్ సినిమాలో ఈయనలాగా అవ్వాలనుకుంటున్నావు. నువ్వు ఎట్లా అవుతావు? దారి తప్పిన ఇదన్నమాట. ఓకే, సో ఈ యొక్క కారణాల ద్వారా యూత్ అన్రెస్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పొలిటికల్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు చూడండి, నీకు బాగా చదివావు, బీటెక్ చదివావు, కానీ నీకు 20,000 జీతం ఇస్తున్నారు. డిప్లొమా చేసిన వాడికి 50,000 జీతం ఇస్తున్నాడు. నువ్వేం ఫీల్ అవుతావు? యూ విల్ ఫీల్ యాజిటేటెడ్. నువ్వు అటాక్ చేయడానికి ట్రై చేస్తావు అనమాట. సో దాని తర్వాత పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? తప్పు చేసిన వాడే ఎప్పటికీ అవుతూ ఉన్నాడు, నువ్వు అవ్వలేకపోతున్నావు, నువ్వు ఏం చేయాలో తెలియక నువ్వు అటాక్ చేస్తున్నావు. ఓకే, సో నీ యొక్క ఫ్యూచర్ గురించి భయమేసి యూ విల్ ఫీల్ యాజిటేటెడ్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఇన్ఈక్వాలిటీ ఆల్సో వాట్స్ హ్యాపెనింగ్, పొలిటికల్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ టేక్స్ ప్లేస్. ఓకే, దాని తర్వాత పొలిటీషియన్ మిస్యూజింగ్ స్టూడెంట్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏంటి, మీరు ఈ సినిమా చూసారా? నాగ చైతన్య ఫస్ట్ మూవీ ఏంటి? జోష్ సినిమాలో జేడి చక్రవర్తి ఏం పని చేస్తాడు? జేడి చక్రవర్తి ఆయన పొలిటికల్గా ఎదగడాన్ని స్టూడెంట్స్ని వాడుకుంటారు. అదే మాదిరిగా తెలంగాణ మూవ్మెంట్లో కూడా కొంతమంది పొలిటీషియన్స్ కావాలని పిల్లల్ని బలి చేసిన దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి టైంలో కూడా పొలిటీషియన్స్ మిస్యూజింగ్ ది స్టూడెంట్ పవర్. దాని తర్వాత డిఫెక్టివ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎప్పుడో ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ అన్నీ బీటెక్లో చూడండి. ఇప్పుడు నువ్వు సిఎస్సి కోర్స్ నేర్చుకుంటున్నావు, సిఎస్సిలో ఇంకా బీటెక్లో C++, జావా, డేటా స్ట్రక్చర్స్ దగ్గరే ఉండిపోయారు. ఇక్కడ వీళ్ళు పైథాను, .NET, లాలీపాప్, జాలీపాప్ అని చాలా వరకు వచ్చేసినాయి. ఎవరిని అందుకోగలుగుతున్నారా? అందుకోవట్లేదు. నువ్వు చదువుకున్నది వేరు, మళ్ళీ నువ్వు అమీర్పేట వెళ్ళాలి, ఏదో ఒక కోర్సు నేర్చుకోవాలి, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టాలి, ఇదంతా అక్కడ మాయ తగులుతుంది నీకు. అట్లే లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది. అదే నువ్వు బీటెక్ కాలేజీలో ఉన్నప్పుడే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది నీకు నేర్పించుంటుంటే ఇన్ని బాధలు ఉండే కదా ఇండియాలో. ఈ యొక్క కారణాల చేత కూడా డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వాట్ ఈజ్ ఇట్? డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నెక్స్ట్, డిఫరెన్స్ ఇన్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ముస్లిము, నువ్వు హిందూ, నీ వాల్యూ వేరు, నా వాల్యూ వేరు, ఇద్దరం కొట్టుకుంటాం. దాని ద్వారా ఏమవుతుంది సార్? యాజిటేషన్ అవుతుంది. నెక్స్ట్, నువ్వు స్కాలర్షిప్లు కట్టుకోలేక ఎకనామికల్లీ వీకర్గా ఉండడం ద్వారా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉండడం ద్వారా ఏమవుతుంది సార్ అయ్యా అంటే, ఒకేసారి ఫీజులు పెంచారనుకో, నేను ఇంత ఫీజు కట్టలేను రా మొర్రో అని యాజిటేషన్ చేస్తావు అనమాట. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏమవుతుంది? మనం నాన్నకు ఒకటి చెప్తే నాన్న ఒకటి అర్థం చేసుకుంటాడు, మన శంకరాభరణం స్టోరీ చెప్తే ఆయన అడవి రాముడు అర్థం చేసుకుంటాడు. సరే, స్కూల్లోనో కాలేజీలోనో మన కటింగ్ చూడంగానే టీచర్ మనం మంచోడా కాదని డిసైడ్ చేశారు. కటింగ్ ద్వారా ఎవరైనా మంచోడా కాదని తెలుస్తుందా అండి? మనం డ్రెస్ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకున్నాం అనుకో, టీచర్లు ఆటోమేటిక్గా కంక్లూజన్కి వచ్చేస్తారు. మరి మనతో మాట్లాడితే కదా మనకు చదువుతో రాదో తెలుసుకునేది. సో ఈ విధంగా మిస్కమ్యూనికేషన్ ద్వారా కూడా మనకి ఏమవుతుంది సార్? ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే విద్యార్థులు తమ ఆశయాలు నెరవేర్చుకోలేక నిస్సహాయాలుగా గురవుతున్నారు. నీకేమో డాక్టర్ అవ్వాలని ఉంది, నేను నిన్ను ఇంజనీరింగ్ చదవమన్నా, నా మీద ప్రేమతోనో భయంతోనో నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వవు. నీకేం కావాలండి? డాక్టర్ కావాలండి. నువ్వు జీవితాంతం బాధపడతావు కదా. ఏమైనా చిన్న వచ్చిందనుకోండి, దెన్ ఒక యాజిటేషన్ వస్తుంది అన్నమాట. ఓకే, యాజిటేషన్ వస్తుంది. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద మేజర్ రీజన్ ఫర్ ది యూత్ అన్రెస్ట్. ఇప్పుడు మన అగ్నిపత్ ఉంది. ఓకే, అగ్నివీరాది అగ్నిపత్. ఈ యొక్క అగ్నిపత్ ఏదైతే ఉందో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ ట్రైన్ను కాల్చడానికి వెళ్తే 2 పిల్లల్ని కూడా పోలీసులు RPF వాళ్ళు కాల్చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి రాజకీయ నాయకుల ప్రేరణకు గురవ్వడం. అంటే ఎవడో మోటివేట్ చేస్తాడు, అరే మనం అందరం వాడిని అన్న ఒక మాట అన్నాడు రా, వేసి పడేద్దాం రా అంటే యూత్ అందరూ పిల్లలందరూ వచ్చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఈ యొక్క హాస్టళ్ళు మరియు
ప్రాపర్గా లేకపోవడము అండ్ అదర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం ద్వారా ఏమవుతుంది సార్ అంటే ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఓకే, దీన్నే మనం ఏమంటున్నాం సార్, యూత్ అన్రెస్ట్ అని అంటున్నాం. దేని ఏమంటున్నాం, యూత్ అన్రెస్ట్ అని అంటున్నాం అనమాట. ఇదే రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట, రొటేట్ అవుతూ ఉంటుంది. సరేనా, ఇంకే రైట్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016 ప్రకారంగా ఓకే, ఎవరికైతే మోర్ దాన్ 40% కంటే డిఫెక్ట్ ఉందో వాళ్ళని మనము డిజేబుల్డ్ అంటాం. 1995 యాక్ట్ ప్రకారంగా 7 టైప్స్ ఆఫ్ డిజార్డర్సే దివ్యాంగుల కిందకు వచ్చేది. ప్రస్తుతానికి 21 డిఫెక్ట్స్ని మనము ఓకే దివ్యాంగ్స్ అంటున్నాం. అవేంటి, బ్లైండ్నెస్ కావచ్చు, లో విజన్ ఉన్న కావచ్చు, డెఫ్నెస్ కావచ్చు, లోకోమోటర్ డిజాబిలిటీ అంటే కాళ్ళు నడవలేకపోవడం, మెంటల్ డిజార్డర్స్ కావచ్చు, రిటార్డేషన్ అంటే ఏంటి, బ్రెయిన్ గ్రో అవ్వకపోవడం కావచ్చు, మెంటల్ ఇల్నెస్ కావచ్చు, ఓకే, లేదు అనుకుంటే లెప్రసీ కావచ్చు, మరుగుజ్జుతనం రావడం కావచ్చు, డార్ఫిజం కావచ్చు, ఇలా ఏది వచ్చినా సరే మనకి ఏముంటుంది, మల్టిపుల్ డిజార్డర్స్ కావచ్చు, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫీలియా, తెలసీమియా, స్పీచ్ సరిగ్గా మాట్లాడలేకపోవడం కావచ్చు, మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటే మొత్తం మచ్చలు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ పర్సన్స్ విత్ లెర్నింగ్ డిజేబిలిటీస్ కావచ్చు, క్రానిక్ కిడ్నీ మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేయడం పోవడం కావచ్చు, మస్కులర్ డిస్ట్రోఫీ రావడం కావచ్చు, ఆటిజం కావచ్చు, ఓకే, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ అంటే వాళ్ళేంటి సరిగ్గా ఆలోచించలేకపోతారు. ఇలాంటి 21 రోగాల్ని మనం ఏం చేస్తున్నాం, ఇంతకుముందు 7 ఉండే, ఇప్పుడు 21 తెచ్చుకున్నాం అనమాట. మంచిది. సో ఈ 1981 వరకు మనకి ఈ యొక్క జనాభా దివ్యాంగుల్ని మనం ఎప్పుడు 1981లో లెక్కల్లో తీసుకొచ్చుకున్నాం అనమాట. సో అకార్డింగ్ 2011 సెన్సెస్లో మన భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు సరే, 2.68 crores మెంబర్స్ మన ఇండియాలో దివ్యాంగ్స్ ఉన్నారు. సో దీంట్లో మెయిల్ 2.4% ఉన్నారు, ఫీమేల్ 2.1% ఉన్నారన్నమాట. 2.1 అంటే మెయిలే ఎక్కువ దివ్యాంగులు ఉన్నారు. ఓకే, దివ్యాంగ్స్ ఉన్నారు. సో ఇండియాలో 15 స్టేట్స్లో ఓకే, మరి యూనియన్ టెరిటరీస్ కలిపి ఎంత శాతం ఉన్నాయి, హౌ మచ్ పర్సెంటేజ్, 2.1% దివ్యాంగ్స్ ఉన్నారు. సో if you consider compared to the urban in a rural area, these divyangs are higher in number, or the percentage of the divyang are higher in number. Okay, and in which cities, okay, in the urban areas women are more divyangs. So which state has the more than 50% of the national average is 5 states. Uttarakhand, Maharashtra, Bihar, Andhra Pradesh and Pachim Bengal are these 5 states in a chronology having more than 50% of the divyang. More than 50% అంటే ఉన్న జనాభాలో కాదు, నేషనల్ యావరేజ్ ఎంత 2 కదా, ఆ 2 కంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అన్నమాట. ఓకే, ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి తక్కువ లెస్ దివ్యాంగ్స్ ఉన్న రాష్ట్రం మిజోరం, సిక్కిం. ఓకే, ఎక్కువ దివ్యాంగ్స్ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. నెక్స్ట్ దివ్యాంగ్ సమస్యలు, వీళ్ళకి ప్రాబ్లం ఏంటి, ఆర్కిటెక్చరల్ ప్రాబ్లం అంటే ఏంటి, వీళ్ళకి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజీలో మెట్లు లేకపోవడం, ర్యాంప్స్ లేకపోవడం, లేకపోతే వాళ్ళకి టాయిలెట్స్ లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఎయిడ్స్ ఇవ్వాలి, ఎయిడ్ అంటే ఏంటి, వాళ్ళు వెనుకడికో లేకపోతే నువ్వు ఇవ్వాలి, కానీ వాళ్ళకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి బ్రెయిలీ మెటీరియల్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి, ఇస్తుందా, ఇవ్వట్లేదు, బ్రెయిలీ మెటీరియల్ ఇవ్వట్లేదు. దాని తర్వాత ఎడ్యుకేషనల్ ప్రకారంగా వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళకి పాఠాలు చెప్పేటటువంటి టీచర్స్ కావాలి, వాళ్ళు లేరు. ఓకే, సో వీరిని పూర్తిగా డెవలప్ చేయాలి అంటే సమగ్రమైన విద్యా వ్యవస్థ ఉండాలి. అంటే ఏ టీచర్ షుడ్ అండర్స్టాండ్ అండ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది divyang, but they are not understanding their problem. Because of this reason there is so much loss to the divyangs, so from the 11th 5-year plan they identified the problems of the divyang and they have recognized their rights. Because of this reason, with the demand that disabled rights group is the NGO is there, because of this NGO they put so much pressure on the government. Because of the social justice, you need to provide them the social justice.
From the 11th 5-year plan, they have developed an institution called Indian Sign Language Research and Training Institute. Till then, till 11th 5-year plan, no proper institution was there to give the education to the training to those who teaches the Divyang. From 12th year plan, they have developed NCPEDP, National Center for the Promotion of the Employment of the Disabled Person. So ఇక్కడ ఏంటి, ప్రమోషన్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఫర్, అంటే ఈ గవర్నమెంట్లో ఎంప్లాయ్మెంట్ పెంచడానికి, ఓకే, రిజర్వేషన్స్ ఇవ్వడానికి కూడా, ఓకే, లేదనుకుంటే ఈ యొక్క దివ్యాంగులు ఉంటారు కదా, వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకి ఉద్యోగం కల్పించేటట్టు తయారు చేయాలి. ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ అనుకో, నాకు మీ సేవ పెట్టించాలి. మీ సేవ పెట్టించాలంటే ఏం చేయాలి, నాకు కంప్యూటర్ నేర్పిస్తే సరిపోతుంది. ఓకే, అది ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ వీళ్ళకున్న కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏంటి, ఆర్టికల్ 21 ఏంటి, రైట్ టు హ్యావ్ ది హెల్త్, ప్రాపర్ హెల్త్. ఆర్టికల్ 41 ఏంటి, ఈవెన్ దో డిజేబుల్డ్, అన్ఎంప్లాయిడ్, ఓల్డ్ ఏజ్ అండ్ దోస్ పర్సన్ హూ ఆర్ సఫరింగ్ విత్ ది అదర్ ప్రాబ్లమ్స్, they need to given the educational right and right to do a work, and for this the government has to provide the all types of facility, and they need to provide them the livelihood to the disabled. They need to provide the livelihood to the disabled. 7th schedule also says that this Divyang come under the state list. Divyangs come under the state list. Whenever it will come under the state list, state has to provide the all types of benefits. So Mental Health Act 1987. So in this act came in, okay, సో ఇదేంటి, భారతదేశంలో మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో భారత మతి భ్రమణ చట్టం, దాన్ని ఇన్మెసీ యాక్ట్ 912 ఉండేది. దాన్ని ఏం చేశారు, ఈ యొక్క యాక్ట్ ఆఫ్టర్ 75 years వీ బ్రాట్ యాక్ట్ కాల్డ్ మెంటల్ హెల్త్ యాక్ట్. అంతవరకు మనం మెంటల్ హెల్త్ని మనం పరిగణలో తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటంటే, ఎవరైనా మెంటల్గా వాళ్ళకి తక్కువ ఉందనుకోండి, ఓకే, అంటే మెంటల్గా ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, అండ్ వాళ్ళకి ఏంటి, ఇన్సూరెన్సెస్ ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత ఆత్మహత్య చేసుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను ఆత్మహత్య చేయాలనుకుంటే అది కూడా క్రైమ్ అన్నమాట. నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్న, క్రైమ్ అని నన్ను జైల్లో పెడితే ఇంకెందుకు నా బతుకు, అందుకోసం ఈ యాక్ట్ ప్రకారంగా అలాంటి ఏమైనా అటెంప్ట్ మర్డర్ని మానసిక ప్రాబ్లంగా చూడాలి తప్ప వాళ్ళని మనం ఎలా చూడకూడదు, ఒక ఏదో క్రైమ్ చేసిన వాళ్ళ చూడకూడదు అనమాట. ఏది లేదు, అటెంప్ట్ మర్డర్ కాదు, వాళ్ళు జనరల్గా అటెంప్ట్ మర్డర్ అంటాం కదా, ఎస్, ఈ యొక్క అటెంప్ట్ మర్డర్ కాదు, అటెంప్ట్ మర్డర్ కిందకి రాదు, ఇది సూసైడ్ చేసుకోవడం కూడా తప్పే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఇండియా యాక్ట్ 1992. అంటే ఏంటి, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి సార్ అంటే, ఈ యొక్క దివ్యాంగ్స్కి డిఫరెంట్ సెక్టార్స్లో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా టైపింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు పారా అథ్లెటిక్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళకి ఈ యొక్క ప్రొవిజన్స్ కల్పిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, కృత్రిమ అవయవ ఉత్పత్తి, ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్, అలింకో ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇప్పుడు నాకు చెయ్యి లేదనుకోండి, నాకు ఒక జైపూర్ ఫుట్టో చెయ్యో ఇస్తారన్నమాట. నెక్స్ట్ బదిలీల కోసం శిక్షణ మరియు పరిశోధన సంస్థ, అంటే ఇది బదిలీలు అంటే డెఫ్ వాళ్ళ కోసం ఏంటి, మన ఇలా సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఈ సైన్ లాంగ్వేజ్ని పంచవర్ష ప్రణాళికలో ఇది 11th 5-year ప్లాన్లో ఇది తీసుకొచ్చి వీళ్ళకి డెఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ ఎక్కడుంది, రాంచీలో ఉంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజేబుల్డ్, ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, న్యూఢిల్లీలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరలాజికల్ సైన్సెస్ ఎక్కడుంది, బెంగళూరులో ఉంది. స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది రీహాబిలిటేషన్ సెంటర్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది, మనకి కటక్లో ఉంది. ఈ యొక్క సెంటర్స్ ఎక్కడున్నాయని అడుగుతాడు, కంపల్సరీ అడుగుతాడు, మీరు ఎగ్జామ్లో చూసుకోండి. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆర్థోపెడిక్, వికలాంగుల కోసం మనకి నేషనల్ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందన్నమాట 1978లో. ఓకే, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది సార్ అంటే ఎక్కడెక్కడ ఏ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, ఇదంతా క్లమ్జీగా ఉంది. ఓకే, ఇదంతా వదిలేయండి, చూద్దాం. దాని తర్వాత వీళ్ళకి ఏంటి, మనం ఏం చేయాలి, వీ నీడ్ టు ప్రొవైడ్ దెమ్ ది ఎంపవర్మెంట్. వీళ్ళకి ఎంపవర్మెంట్ ఇచ్చాను, మీకు నేను ముందే చెప్పా, ఎంపవర్మెంట్ అంటే 5 అంశాలు ఉంటాయనండి. వాళ్ళలో ఉన్న పవర్ని వాళ్ళకి ఇచ్చి, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే, విచ్ ఎవర్ ది డిఫికల్ట్ ఛాలెంజెస్ ఆర్ దేర్, దే నీడ్ టు టేక్ ది ఛాలెంజ్ యాజ్ ద ఆపర్చునిటీ. వీ నీడ్ టు మేక్ దెమ్ దట్ సచ్ ఎడ్యుకేషన్. సో
we need to provide the welfare, we need to provide the empowerment to the people. Okay, thereby we need to create them, the divyangs are the empowered in the society. For that, what we are doing, center for the divyang empowerment centers we have created. ఇదేం చేస్తారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ ఆఫీసర్ అండి, నాకు బాంబ్ బ్లాస్ట్ జరిగింది, 2 కాళ్ళు పోయినాయి, నేను వేస్టా? ఇంకా నేను పనికి రాకుండా ఉంటాను? మరి నా టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని యూటిలైజ్ చేసుకునేటట్టు ఈ సెంటర్ ఉపయోగిస్తుంది అనమాట. ఓకే, ఈ సెంటర్ ఆ విధంగా నాలో ఉన్న స్కిల్ని డెవలప్ చేస్తుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్లో కూడా ఎవరైనా జవాన్కి బాంబ్ బ్లాస్ట్లో కానీ ఎక్కడైనా సరే గాయాలైతే వాళ్ళకు కూడా సెంటర్ వీళ్ళకి ఏమి ఇస్తుంది? కంప్యూటర్ పైన దే ఆర్ ప్రొవైడింగ్ ది అవేర్నెస్ ఇన్ ద కంప్యూటర్, దే ఆర్ ప్రొవైడింగ్ ది అవేర్నెస్ ఇన్ ది స్పోర్ట్స్. అండ్ స్టాక్ మార్కెట్ చేయడానికి నీకు కాళ్ళతో పనేముంది, చేతులతో పనేముంది, బుర్ర ఉంటే చాలు. ఒక అసిస్టెంట్ని పెట్టుకొని నువ్వు స్టాక్ మార్కెట్లో చాలా తయారు చేయవచ్చు అన్నమాట. యూ కెన్ డూ మెనీ థింగ్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ ఏమున్నాయి? సి సర్వే అండ్ అసిస్టెంట్ అండ్ మెడికల్ సర్టిఫికేట్లు. వీళ్ళకి ఏంటి? దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్వే చేయాలి, వాళ్ళని అసెస్మెంట్ చేసి వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ విధంగా మెడికల్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి ఏంటి సార్ అయ్యా అంటే వీళ్ళకి లోన్స్ ఇవ్వడం కానీ ఆ విధంగా చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ద డిజేబుల్డ్ ఫర్ ది యాక్సెస్ అండ్ రిహాబిలిటేషన్ ఎంపవర్మెంట్. దాన్ని సదరం అంటాం, సదరం అని పిలుస్తాం అనమాట. వీళ్ళకి ఏం చేస్తారు? మీ సేవ ద్వారా వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు, మీ సేవ ద్వారా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. దాని తర్వాత ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అంటే ఏంటంటే నీటి లోపల ఫ్లోరిన్ కన్సంట్రేషన్ పెరిగిందనుకోండి, అప్పుడు మనకి కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క మొత్తం మన భారతదేశంలో, ఇండియా మొత్తంలో 20 స్టేట్స్లో ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఈ యొక్క ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్లో అత్యధిక ఎక్కువ ప్రాబ్లం ఉందన్నమాట. ఈ యొక్క ఫ్లోరోసిస్ అనేది ఒక సోషల్ ఇష్యూ అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ క్లాసు వాళ్ళకి వినిపిస్తుందా? భయపడ్డా. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ ఎండమిక్, అంటే ఒకటే ప్రాబ్లంలో ఉంది. ఈ ఫ్లోరిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మన త్రాగునీరులో ఫ్లోరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నా సరే, అంటే డ్రింకింగ్ వాటర్. అండ్ మీరు చేపలు తిన్నారనుకోండి, సముద్రపు చేపలు కూడా ఎక్కువ తినకూడదు, తింటే ఫ్లోరోసిస్ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఫ్లోరోసిస్ ప్రాబ్లం వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఫ్లోరోసిస్ ప్రాబ్లం. విత్ దిస్ వీ కెన్ కంక్లూడ్ అవర్ సెషన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తినకూడదు, సముద్ర చేపలు ఎక్కువ తింటే ఫ్లోరోసిస్ నీకు రాదు, నీకు రాలేదంటే నీ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఓకే, ఏది ఎక్కువ తిన్నా డేంజరే. అందుకోసం మంచినీటి చేపలకి ఎందుకు డిమాండ్ ఎక్కువ ఉంటుందంటే అందుకోసం రోగాలు తక్కువ వస్తాయి.